ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇదిగో ఈ బ్యానర్‌గా రాశారు ఈళ్ళు దీని గురించి. రాష్ట్రపతికి గడువు. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. మంచి విషయం అండి ఇది. చాలా మంచి విషయం. జాప్యతకు కారణాలైతే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి. గవర్నర్లకే కాదు రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటో అధికారం ఎంత మాత్రం లేదు. బిల్లుల్లో రాజ్యాంగ విరుద్ధాంశాలన్నట్టు భావిస్తే సుప్రీంకు పంపి సలహా తీసుకోవాలి. శ్రీలంకలో ఇదే విధానం అమల్లో ఉంది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పట. ఇక నెక్స్ట్ రేపటి నుంచి భూభారతి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిశీలన. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగో. 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష. ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలి. భూభారత్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. చూద్దాం మరి భూభారతి వల్ల ఏం ఉపయోగం ఉంటుందో. ఇక తిరోగమనంలో రాహుల్ గాంధీ అంటండి అని మన ఆయన పేరేంటి రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాస్తారు. ఎవ్రీ వీకెండ్ కొత్త పలుకులు అని చెప్పి దాంట్లో రాశారు. చూద్దాం అది కూడా.